ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని అన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే కేటీఆర్ పై తప్పుడు కేసులు మోపి విచారణ పేరుతో తిప్పుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. బిడ్డా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ ముట్టుకుంటే రేవంత్ పాలనలో తాము దగ్గినా తుమ్మినా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టినా తలవంచే వ్యక్తి కేటీఆర్ కాదని, తెలంగాణ మొత్తం తన వెనుక నిలబడ్డ మహాశక్తి అని అన్నారు. కేటీఆర్కు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉన్నారని, కేటీఆర్ను ముట్టుకున్నవారు భస్మమవుతారని హెచ్చరించారు. ఇక మనకు నోటీసులు వచ్చుడు, మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే. పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్టపీసు భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినోడు ఎవడు కూడా లేడు.